సో హియర్ వి గో. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల మనకు బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల మనం స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో నీకు ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తది. ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి. సో చాలామంది అయితే లింక్ అడుగుతున్నారు. సో లింక్ అయితే ఏం అవసరం లేదు. డైరెక్ట్ మీకైతే అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఫ్రమ్ స్క్రాచ్ బిగినింగ్ చెప్తా. సో ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఫస్ట్‌లీ ఏందంటే మనకి ఏదన్నా ఒక బ్రౌజర్‌కొచ్చి ఓకేనా. సో గూగుల్ అనేది ఒక పాపులర్ బ్రౌజరు. సో గూగుల్‌కొచ్చి మీరు నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఏదైనా బ్రౌజర్ ఏం కాదు. నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయండి. నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయడంతోటే మనకు ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తది. నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మీద కూడా చూసుకోవచ్చు. నిమ్స్ హైదరాబాద్ అని ఉంటది. సో మనకి nims.edu.in అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇది అఫీషియల్ వెబ్‌సైటు. సో ఎందుకు ఇంతగానం స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే సో నిమ్స్ అనేది వేరే వేరే స్టేట్స్ లోపల ఉంది. కాబట్టి నువ్వు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి అసలే మిస్ కావద్దు. మనకి నిమ్స్ హైదరాబాద్ అనే వెబ్‌సైట్ లోపలికే రావాల్సి ఉంటదన్నట్టు. సో నిమ్స్ హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేసి ఈ వెబ్‌సైట్‌కొచ్చిన తర్వాత నీకు ఇట్లా అయితే పోర్టల్ చూపెడతది. సో ఇది మన అఫీషియల్ వెబ్‌సైటు. ఓకేనా. ఒకటి చూసుకుంటే హైదరాబాద్ అని చెప్పి ఉంటది. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అని చెప్పి ఉంటది. అండ్ ఇక్కడ మనం చూసుకొని బ్లూ కలర్ థీమ్ అండ్ ఇక్కడ నిమ్స్‌కి సంబంధించిన ఎంట్రన్స్ ఫోటో అయితే ఉంటది. ఓకేనా. సో ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి కదా అంటే ఇక్కడ సో ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కే రార్రి. సో ఒకవేళ మీకు అఫీషియల్ వెబ్‌సైట్ దొరకకపోతే మళ్ళా పోయి స్టార్టింగ్ నుండి వీడియో చూసి అఫీషియల్ వెబ్‌సైట్‌కి మాత్రమే వస్తే మీ అప్లికేషన్ అనేది ఫర్దర్‌గా ప్రొసీడ్ చేయడానికి అయితదన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు అప్లై ఆన్‌లైన్ అని చెప్పి ఒకటుంది. ఓకేనా. సో ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అని ఉంది. సో ఈ అప్లై ఆన్‌లైన్ మీద మీరు ప్రెస్ చేయాల్సి ఉంటది. చేసుడుతోటే మీకు ఇక్కడ యూ విల్ బి డైరెక్టెడ్ ఇంటూ అనదర్ వెబ్‌సైట్ అని చెప్పి ఒక పాపప్ అనేది వస్తది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి కదా అంటే ఓకే మీద ప్రెస్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఓకే మీద ప్రెస్ చేయాలి. సో ఓకే మీద ప్రెస్ చేసుడుతోటే మనకు ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి అప్లై ఆన్‌లైన్ మీద ప్రెస్ చేస్తే మనకు యూ విల్ బి డైరెక్టెడ్ ఇంటూ అనదర్ వెబ్‌సైట్ అని చెప్పి వస్తది. మనం ఓకే అని ప్రెస్ చేయడంతోటే మనకు ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో ఇక్కడ సో మనకేందంటే స్టెప్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎట్లాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అయితాయంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో రిజిస్టర్ చేసుకోవాలి మనంతట మనము. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది అండ్ ఒక పాస్వర్డ్ అనేది వస్తది. ఆ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ తోటి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ లాగిన్ నువ్వైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలి. పేమెంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ అప్‌లోడేషన్ మనమైతే ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో ఇది మన అప్లికేషన్ ఫార్మ్ లోపల ఉన్న స్టెప్స్. సో లాగిన్ ఎక్కడికెళ్ళి రావాలి అంటే ఇక్కడికెళ్ళి. ఓకేనా. సో ఇది మన మెయిన్ పార్ట్. సో ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఏందంటే ఇక్కడికొచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏముంటాయంటే అప్లికేషన్ నంబర్ ఉంటది. మనకు పాస్వర్డ్ అనేది ఉంటది. సో అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ రావాలంటే మనం ఏం చేయాలి కదా అంటే ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మనకు ఒక అప్లికేషన్ నంబరు అండ్ ఒక పాస్వర్డ్ అనేది వస్తదన్నట్టు. సో వీటిని ఎంటర్ చేసి మనం లాగిన్ కావచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి కదా అంట రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటది. సో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ప్రెస్ చేయాలి కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనేది ప్రెస్ చేయాలి. సో నువ్వు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోలే కాబట్టి మనమైతే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ మీద ప్రెస్ చేసినాం. సో ఇది ప్రెస్ చేయడంతోటే మనకు ఇట్లా అయితే ఒక పోర్టల్ ఓపెన్ అయితది. ఇక్కడ మీరు చూసుకుంటే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి మీదైతే ఉంటది. అండ్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్ మార్క్ అన్నీ కూడా మ్యాండేటరీ అండ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో నీకు 10థ్ క్లాస్ మెమో లోపల ఎట్లయితే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అట్లనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ఏందంటే మనకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి ఉంటది. అడ్వర్టైజ్‌మెంట్ డేట్ అని ఉంటది. పోస్ట్ నేమ్ ఉంటది. అండ్ మనకి అప్లికెంట్ నేమ్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ అని చెప్పి ఉంటదన్నట్టు. దాని తర్వాత మనకి సోషల్ స్టేటస్ మీ క్యాస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదా అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటది. క్యాప్చా ఇచ్చి మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటది. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి పక్కాగా. ఇవన్నీ కూడా మన బేసిక్ డీటెయిల్స్. ఇవన్నిటిని కూడా మనం యాస్ పర్ ఎస్ఎస్‌సి ఆర్ 10థ్ క్లాస్ మెమో ప్రకారం అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో మనం ఫస్ట్ ఏందంటే అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కాడ
మనం ప్రాపర్‌గా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సుంటది. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ దగ్గర ఏం ఎంటర్ చేయాలి మరి అనంటే, ఇక్కడ ఎక్స్‌ప్లోర్ బటన్ ఉంది. ఓకేనా. చూసిర్రా మీరిక్కడ సెర్చ్ బటన్ అంటాం. సో, ఇక్కడ సెర్చ్ అనేదుంది. సో, ఇక్కడ మనకి సెర్చ్ సింబల్ చూపెడుతుంది కదా! ఈ బటన్‌ని మనమైతే ప్రెస్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ బటన్‌ని మనం ప్రెస్ చేసిన తర్వాత మనకు ఇట్లా ఓపెన్ అయితది. సో, ఎక్స్‌ప్లోర్ బటన్‌ని ఏదైతే ఈ ఎక్స్‌ప్లోర్ బటన్ ఉందిగా దీన్ని నువ్వు ప్రెస్ చేసుడుతోటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితది. సో, ఇందులోపల మనం ఏందంటే మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంటా, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ నర్సింగా, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీయా, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సా అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడుంది గదా! ఇందులోపల మనం ఏదైనా ఒకటి టిక్ జేసుకోవాల్సుంటదన్నట్టు. టిక్ జేసి ఓకే కొట్టాల్సుంటది. ఓకేనా. సో, ఇక్కడ మనం జూసుకుంటే మనం టిక్ జేయాలి. సో, టిక్ జేయాలి అంటే మన ఇక్కడ సో, ఇక్కడ మనం ఇక్కడ టిక్ లాగా సింబల్ ఒస్తదన్నట్టు. ఓకేనా. సో, సెలెక్ట్ జేసినట్టుగా మనకు బ్లూ కలర్‌లో ఉంటది. సో, ఇక్కడ జూసుకుంటే వైట్ ఉంది. అండ్ నేనేం జేసినా గదా! అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీని సెలెక్ట్ జేసుకున్నా. ఓకేనా. సో, సెలెక్ట్ జేసుకొని ఓకే అనేది ప్రెస్ చేసినా. సో, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్‌గా ఒస్తాయి. సో, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఒస్తది. అండ్ అడ్వర్టైజ్‌మెంట్ డేట్ ఒస్తది. అండ్ కోర్స్ నేమ్ అనేది మనకిక్కడ ఆటోమేటిక్‌గా ఒస్తాయన్నట్టు. అండ్ ఆఫ్టర్ థట్ మనకు అప్లికాంట్ నేమ్ దగ్గర మనం సెలెక్ట్ వాల్యూ అని ఉంది గదా! సాల్యుటేషన్. సో, ఇక్కడ ఏందంటే మనకు మిస్టరా, మిస్సా, డాక్టరా అనేది మనం నేమ్ ముందు ఏదుంటే అది ఎంటర్ చేయాల్సుంటది. మనకేందంటే ఇక్కడ మిస్టరు, మిస్ ఓకేనా. అండ్ డాక్టరు అండ్ ఇక్కడైతే ఉంది మనకు మిస్టర్స్ అని జెప్పి. సో, ఇది మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. మాక్సిమం మిస్టరు, మిస్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది మనం సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, ఏమేం డీటెయిల్స్ ఇయ్యాలి గదా! అంటే మన నేమ్ అండ్ ఆఫ్టర్ థట్ మన డేట్ ఆఫ్ బర్త్ లోపల డేట్, మంత్, ఇయర్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో. మన నేమ్ గూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇయ్యాలే. ఆఫ్టర్ థట్ మన మొబైల్ నంబర్‌ని మనం ఎంటర్ చేయాల్సుంటది. సో, మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అదే మొబైల్ నంబర్‌ని మళ్ళా ఎంటర్ చేయాలే కన్ఫర్మేషన్ కోసం. అండ్ దాని తర్వాత మన ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేయాల్సుంటది. ఆఫ్టర్ థట్ మనం మన ఈమెయిల్ అడ్రెస్‌ని కన్ఫర్మ్ చేయాలి. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని చెప్పి అడుగుతది. యెస్ అయితే యెస్ బెట్టుర్రి. నో అయితే నో బెట్టుర్రి. సో, ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది రాదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ యెస్ ఉన్న అంటే మీకు ఉండి నో బెడితే ప్రాబ్లమ్ అయితది. లేకుండా యెస్ పెట్టినా కూడా ప్రాబ్లమ్ అయితది. సో, ఇది ఒకసారి చూసుకొని పెట్టుకోరి. అండ్ ఆఫ్టర్ దట్ సోషల్ స్టేటస్. సో, మీది బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ జేసుకోరి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఇక్కడ క్యాప్చా అయితే ఉంటది. ఈ క్యాప్చాని నువ్వు ఎంటర్ చేసి రిజిస్టర్ అని చెప్పి కొట్టాలే. సో, ఇక్కడ మనకి క్లియర్ అని కొట్టినా కూడా ప్రాబ్లమ్ అయితది. ఓకేనా. నువ్వు రిజిస్టర్ అని చెప్పి కొట్టాల్సుంటది. సో, రిజిస్టర్ అని కొట్టుడుతోటి మనకేమత్తది గదా! అంటే ఇట్లయితే ఒక పాపప్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది చూసినావా? క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పి మనం ఎంటర్ చేయడంతోటే మనకిట్లా ఒక పాపప్ అనేది వస్తది. సో, ఇక్కడ మనకేందంటే డియర్ అప్లికెంట్ యూ ఆర్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్. నువ్వు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయినవని చెప్పి వస్తదన్నట్టు. యువర్ అప్లికేషన్ నంబర్ అనేది ఇది అని చెప్పి చూపెడతది. యువర్ అప్లికేషన్ నంబర్ అని చెప్పి ఒక నంబర్ అయితే చూపెడతది మనకి. ప్లీజ్ నోట్ దిస్ అప్లికేషన్ నంబర్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీస్. నీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ అప్లికేషన్ నంబర్ తోటే హెల్ప్ అయితది. కాబట్టి దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ మీరు ల్యాప్‌టాప్‌లో అప్లై చేస్తున్నట్టయితే ఫోటో తీసుకోరి. ఓకేనా. ల్యాప్‌టాప్ సిస్టమ్ తోటి అప్లై చేస్తే ఫోన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ ఇక్కడ ఏందంటే వి హావ్ సెంట్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్. అంటే ఏందంటే మన మొబైల్ నంబర్‌కి లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది వీళ్ళు సెండ్ చేసిర్రంట. ఓకేనా. వి హావ్ సెంట్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. ఈమెయిల్‌కిను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మన లాగిన్ డీటెయిల్స్ అయితే వీళ్ళు పంపిర్రు. సో, ఆ లాగిన్ డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయిర్రి అని చెప్పి చెప్తున్నారు. మనం ఆ లాగిన్ డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ కావచ్చు సైట్‌లకి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది నీ పాస్వర్డ్ ఏంది కదా! అంటే సో, మనకి ఇది అప్లికేషన్ నంబర్. ఓకేనా. సో, ఇది అప్లికేషన్ నంబరు. మనకు పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ వితౌట్ స్లాషెస్. ఓకేనా. సో, ఇట్లా ఈ స్లాషెస్ లేకుండా మనకి డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేస్తే మన పాస్వర్డ్ అయిపోతదన్నట్టు. సో, ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి. ఓకేనా. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉన్నది చూసినావా? సో, దీని మీద మనం క్లిక్ చేస్తే మనమైతే లాగిన్ కావచ్చు. లేదంటే మనం సో, నార్మల్‌గా ఫస్ట్ ఎట్లయితే వచ్చినామో ఆ వే లోపల వచ్చినా కూడా మనకు లాగిన్ అనేది చూపెడతది. సో, మనకి మన మెసేజ్ అనేది ఎట్లా చూపెడతా చెప్పి నేను చూపెడతా. ఓకేనా. సో, క్లిక్ హియర్ టు లాగిన్ అంటే మనకు ఇదైతే ఓపెన్ అయితది. సో, ఇక్కడికెళ్ళి మన లాగిన్ అయితే మనం అవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా లాగిన్ కావాలి మరే అనంటే మనకు ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఒక మెసేజ్ అని వస్తది. సో, డియర్ సో, ఇక్కడ మనకేందంటే మన నేమ్ అయితే వస్తదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ వి ఆర్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ద కోర్స్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనే కోర్స్‌ని పెట్టుకున్నా. సో, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు రిజిస్ట్రేషన్ నంబర్. సో, రిజిస్ట్రేషన్ నంబర్ ఇది అని చెప్పి
వచ్చింది. అండ్ దాని తర్వాత మనకు నీ పాస్వర్డ్ ఇది అని చెప్పి వచ్చిందన్నట్టు. ఓకేనా. మనకి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది. మన మొబైల్ నంబర్‌కి మెసేజ్ లాగా అండ్ పాస్వర్డ్ కూడా వచ్చింది. అండ్ మన మెయిల్‌కి కూడా వస్తది. మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మీ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన పాస్వర్డ్ అనేది. ఓకేనా. సో, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్‌ని నువ్వు కంప్లీట్ చేసుకో అని చెప్పి మనకిక్కడ వీళ్ళు చెప్పిర్రు. సో, ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది కదా అంటే అసోసియేట్ డీన్ సో, అకాడమిక్ బ్లాక్ 2 నిమ్స్ హైదరాబాద్ అక్కడ నుండయితే మనకు ఇదైతే వచ్చింది. సో, ఇది నిమ్స్‌కి సంబంధించిన అఫీషియల్ లాగిన్. ఓకేనా. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం లాగిన్ కావాలి. సో, నేను అక్కడ వచ్చిన అప్లికేషన్ నంబర్‌ని ఎంటర్ చేసిన. అండ్ దాని తర్వాత మనకు ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్‌ని కూడా ఎంటర్ చేసిన. సో, ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఇచ్చిర్రు. ఈ క్యాప్చాను కొట్టి లాగిన్ అని చెప్పి కొట్టినా అన్నట్టు. సో, లాగిన్ కొట్టడంతోటే మనకి ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయింది. సో, ఈ పోర్టల్ లోపల ఇక్కడ మీరు చూసుకుంటే మీద నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఉంటది. అండ్ ఇక్కడ మీ నేమ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే హోము, లాగౌటు అండ్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పి ఉంటది. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు స్టెప్ 1 లోపల సో, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, మనకు ఈ కోర్స్‌కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఏంది, నీకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, అండ్ అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు. ఓకేనా. సో, అప్లై చేసుకోవడానికి నీకు ఎన్ని డేస్ ఆఫ్ టైమ్ ఉంది అని చెప్పి అన్నీ కూడా మనకు డీటెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఫాలో బిలో స్టెప్స్ టు కంప్లీట్ అప్లికేషన్. అప్లికేషన్‌ని కంప్లీట్ చేయాలంటే కిందున్న స్టెప్స్‌ని ఫాలో అవ్వు అని చెప్పి చెప్తున్నారు. సో, ఏమేం స్టెప్స్ ఉంటాయి అనంటే మనకు ఫస్టు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని మనం ఫిల్ చేయాలి. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. సబ్మిట్ చేయాలంటే మనకు ఫస్ట్ అప్లికాంట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో, అసలు అప్లికాంట్ డీటెయిల్స్ ఏంది అని చెప్పి ఫిల్ చేయాలి. దాని తర్వాత అకాడమిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సుంటది. తర్వాత అడ్రెస్ అనేది నువ్వు ఇయ్యాల్సుంటది. అడ్రెస్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇవి స్టెప్స్. సో, ఈ స్టెప్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే మన అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఎట్లా చేయాలి అనంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ డీటెయిల్స్ అనేదుంది. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. సో, దీస్ డీటెయిల్స్ ఆర్ మ్యాండేటరీ. బట్ ఇవేందంటే నువ్వు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నట్టు ఇవి. ఆల్రెడీ మనం స్టార్టింగే అప్లికేషన్ అప్పుడే సెట్ చేసుకున్నాం గదా. సో, దాన్ని బట్టి ఇవి ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, ఇక్కడ నీకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ వస్తది. అండ్ ఇక్కడ అప్లికేషన్ నంబర్ వస్తది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, డేట్ అనేది ఎప్పుడు ఎంట్రీ చేసినాం అనేది వస్తది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి. అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ ఇక్కడ కోర్స్ ఏంది అని చెప్పి ప్రతీది కూడా మనకు డీటెయిల్‌గా వస్తాయన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఇక్కడ లైక్ ఏమేం సెంటర్స్ నువ్వు ప్రిఫర్ చేస్తావు అంటే ఇక్కడ ఓన్లీ నీకు నిమ్స్ ఒకటే ఉంటదన్నట్టు. నువ్వు నిమ్స్ హైదరాబాద్ లోపల మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, నిమ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయి. డోంట్ వరీ అబౌట్ దిస్ అడ్వర్టైజ్‌మెంట్ డీటెయిల్స్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్. సో, మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంది? ఇంగ్లీషే ఉంటదన్నట్టు. సో, ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. ఇంగ్లీషే ఉండనియ్యిరి. అండ్ నువ్వు ఏ లాంగ్వేజ్‌ని మాట్లాడగలుగుతావు అనంటే నువ్వు సో, ఇక్కడేందంటే మోడ్ ఆఫ్ లాంగ్వేజ్‌ని నువ్వు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నావనుకో. ఓకేనా. సో, ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు లైక్ మాట్లాడగలుగుతావా? రాయగలుగుతావా? అంటే యెస్ ఆర్ నో అనేది పెట్టేసేయరి. అండ్ దాని తర్వాత చదవగలుగుతావా? రాయగలుగుతావా? దానికి యెస్ ఆర్ నో అనేది పెట్టేసేయరి. ఓకేనా. సో, సింపుల్ ఇక్కడ ఏం లేదు. మీరిక్కడ చూసుకుంటే లైక్ మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ దగ్గర నువ్వు ఇంగ్లీష్ పెట్టినావు. ఆ! సో, నువ్వు ఏదైతే స్టేట్ లాంగ్వేజ్ గాని, ఏదైనా లాంగ్వేజ్ నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసినావు చూసినావా? ఆ సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్‌ని నువ్వు మాట్లాడగలుగుతావా? అనేదుంది. నువ్వు ఎట్లా చేసి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టినావు కాబట్టి ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతావా అంటే నో అని పెట్టు. రాయగలుగుతావా? చదవగలుగుతావా? అంటే యెస్ అని పెట్టుకో. ఓకే. నీకు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే యెస్ అని పెట్టు. ఓకే. తెలుగు అని పెట్టినావనుకో సో, అది లైక్ మాట్లాడగలుగుతావా? రాయగలుగుతావా? అంటే యెస్ అని పెట్టు. లైక్ చదవగలుగుతావా? రాయగలుగుతావా? అంటే యెస్ అని పెట్టేసేయి. ఓకేనా. సో, ఇది. అండ్ ఇది ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికాంట్ డీటెయిల్స్. సో, ఈ అప్లికాంట్ డీటెయిల్స్ లోపల మనకి లైక్ మన దగ్గర మనం ఏది అక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏది పెట్టుకుంటే అదొస్తది. సాల్యుటేషన్ అనేది. మనం మిస్టర్ పెట్టుకున్నాం అంటే మిస్టర్ వచ్చింది. మిస్టర్ జతిన్ అని వచ్చింది ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే అప్లికాంట్స్ ఫాదర్, స్పౌస్ ఆర్ మదర్స్ నేమ్. సో, మనం ఇక్కడ ఏందంటే లైక్ ఎవరిదైనా ఒకరిది ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏందంటే మదర్‌ది పెట్టుకుందాం. ఓకేనా. మదర్ ఆర్ ఫాదర్‌ది పెట్టుకుందాం. అండ్ ఇక్కడ వాళ్ళదేందంటే సో, ఇది మ్యాండేటరీ ఇందులోపల ఏదైనా ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. అండ్ ఇక్కడ మనం సో, మిస్టరా, మిస్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికాంట్. మనం ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి ఇవి ఆటోమేటిక్‌గా వస్తాయి. అండ్ మన ఏజ్ అనేది వస్తదన్నట్టు ఎంత ఉంది అని చెప్పి. అండ్ మన నేషనాలిటీ అనేది
ఇండియన్ అని చెప్పి ఆటోమేటిక్‌గా వస్తది. అండ్ సోషల్ స్టేటస్ అనేది మనం ఫస్టే ఇచ్చుకున్నాం కాబట్టి వస్తది. అండ్ ఇక్కడ నువ్వేందంటే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేలా, ఫీమేలా, ట్రాన్సా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్ లోపల సెలెక్ట్ వాల్యూ ఓకేనా. సో, మ్యారిటల్ స్టేటస్ లోపల నువ్వు మ్యారీడా, అన్‌మ్యారీడా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. ఒకవేళ నువ్వు డిఫరెంట్‌లీ ఏబుల్ అయితే ఇక్కడ నువ్వు టిక్ పెట్టుకోవాల్సుంటది. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూసి పెట్టుకోరి. అండ్ మనకి ఒక ఐడెంటిఫికేషన్ మార్కర్ అనేది మనం మ్యాండేటరీగా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇయ్యకపోయినా పర్లేదు. అండ్ పాన్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యకపోయినా పర్లేదు. నాట్ మ్యాండేటరీ పాన్ కార్డ్ నంబర్ అనేది, ఆధార్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీగా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. దాని తర్వాత ఫాదర్స్ ఈమెయిల్ ఐడీ. సో, మీ ఫాదర్‌ది ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయాలి. అంటే మీ ఫాదర్ అయినా, బ్రదర్ అయినా ఎవరైనా ఒకరిది ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేయాలి. అండ్ ఆఫ్టర్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏ స్టేట్‌ల, ఏ డిస్ట్రిక్ట్‌ల లైక్ పుట్టిర్రు అని చెప్పి ఇచ్చేసేయాలి. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్టయితే ఇక్కడ లైక్ యెస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఉంటాయి. సో, గవర్నమెంట్ జాబ్ చేస్తే యెస్ అని పెట్టుర్రి. దానికి సంబంధించిన లైక్ డెసిగ్నేషన్ ఏంది, వీటి గురించి డీటెయిల్స్ అయితే అడుగుతది. అండ్ ఇవి. సో, అప్లికాంట్ డీటెయిల్స్ ఇవి. అప్లికాంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ స్పౌస్. సో, వీళ్ళ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ. మదర్, ఫాదర్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు మనం. ఇక్కడ వాళ్ళ నేము అండ్ ఫాదర్ నేము అండ్ మదర్ నేము, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటది. ఓకేనా. అండ్ దాని తర్వాత వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది. సో, ఫార్మరా లేకపోతే లైక్ టీచరా ఉంటాయి గదా! ఆక్యుపేషన్ ఏంది. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ డెసిగ్నేషన్ ఏంది అని చెప్పి మనం ఇక్కడ ఎంటర్ ఇయ్యాలే. అండ్ దాని తర్వాత వాళ్ళ మంత్లీ గ్రాస్ అంటే ఎంత ఇన్‌కమ్ వస్తది అని చెప్పి ఇక్కడ మనం ఎంట్రీ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఎంట్రీ చేసి సో, మనకిక్కడ సేవ్ అండ్ అప్డేట్ అనేది ఉంటది. మనం సేవ్ అండ్ అప్డేట్ అనేది చేస్తా ఉండాలే. సో, నువ్వు ఎప్పుడైతే సేవ్ అండ్ అప్డేట్ చేస్తావో నీ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయితాయి, అప్డేట్ అయితాయి. సో, సేవ్ చేయకపోతే నువ్వు మళ్ళా లాగిన్ అయితే ఈ డీటెయిల్స్ అయితే నీకు కనబడాయి అన్నట్టు. ఓకేనా. సో, సేవ్ అండ్ అప్డేట్ కొట్టుడుతోటే మనకిక్కడ ఇది ఉంది ఆరో. ఈ ఆరోని కొడితే మనకు నెక్స్ట్ అనేది ఓపెన్ అయితది. సో, నెక్స్ట్ లోపల మనం ఏమి డీటెయిల్స్ ఇయ్యాలి అంటే ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది? ఓకేనా. సో, క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి ఎంట్రీ ఇయ్యాల్సుంటది. ఓకేనా. సో, మనం ఇప్పుడు డీటెయిల్స్ ఎంట్రీ చేసేయి ఏంది అంటే అకాడమిక్ డీటెయిల్స్. ఇప్పటిదాకా మనం అప్లికాంట్ డీటెయిల్స్. ఇవి మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినాం ఇందాక. ఇప్పుడేంది గదా అంటే కాలేజ్ డీటెయిల్స్ ఇస్తున్నాం. సో, ఈ కాలేజ్ డీటెయిల్స్ లోపల ఏందంటే నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి ఇక్కడ మనం ఇయ్యాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే టీజీ ఎబ్సెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్. ఓకేనా. ఎబ్సెట్ లైక్ మనకు ర్యాంక్ కార్డ్ లోపల కాదు, అప్లికేషన్ లోపల మనకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది దొరుకుతది. నువ్వు టీజీ ఎబ్సెట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ ఇయ్యాలే. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ ఇయ్యాలే. అండ్ ఈ ర్యాంక్ కార్డ్ లోపల ఉన్న ర్యాంక్ అయితే ఎంటర్ ఇయ్యాల్సుంటది. సో, ఇవి 3 నువ్వు ఎంటర్ ఇయ్యాలే. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లైక్ కాలేజ్ డీటెయిల్స్ ఇయ్యాలే. ఫ్రమ్ 6థ్ టు 12థ్. ఓకేనా. 6థ్ క్లాస్‌కెళ్ళి 12థ్ వరకు నువ్వు కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, లైక్ ఏందంటే నువ్వు లైక్ 6థ్ క్లాస్ ఎక్కడ చదివినావు, 7థ్ ఎక్కడ చదివినావు, 8థ్ ఎక్కడ చదివినావు, 9థ్ ఎక్కడ చదివినావు అనేది మనం ప్లేస్ అనేది ఇయ్యాల్సుంటది. అండ్ ఏ స్కూల్‌లో చదివినావు అనేది ఇయ్యాల్సుంటది. అండ్ ఏ ఇయర్‌లో చదివినావు అనేది ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, అకాడమిక్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది ఎప్పుడైపోయింది అంటే 2024, 25 లోపల అయిపోయింది. 24, 25 లేకపోతే 25 లోపల 2000 లైక్ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందనుకో. 24 లోపల ఏమైతది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతది. 2023 లోపల 10థ్, 22 లోపల 9థ్ అట్లా అని చెప్పి మనం మన ఎస్ఎస్‌సి మెమోని బేస్ చేసుకొని, మన ఇంటర్ మెమోని బేస్ చేసుకొని ఇయ్యాల్సుంటది. నీకు ఒకవేళ గ్యాప్స్ ఉంటే గ్యాప్‌ని బేస్ చేసుకొని కూడా ఇచ్చుకోరి. ఓకేనా. సో, మీ ఎస్ఎస్‌సి మెమో చూస్తే మీకు అర్థమైతది. మీ 10థ్ ఎప్పుడైపోయింది, ఇంటర్ ఎప్పుడైపోయింది అని చెప్పి. సో, దాని తర్వాత మీరు సో, లైక్ ఎక్కడ చదివిర్రు అనేది ప్లేసు అండ్ ఏ స్కూల్‌లో చదివిర్రు అనేది కూడా మనం డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. అండ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనేది ఆబ్వియస్‌గా తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రు అనేది కూడా సెలెక్ట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత ఏందంటే ఇక్కడ లోకల్ స్టేటస్. ఓకేనా. సో, లోకల్ ఏరియా లోపల మనకు ఓయూ అనేదొస్తది. ఓయూ అనేది సెలెక్ట్ చేసుకోరి. అండ్ ఇక్కడ సేవ్ అండ్ అప్డేట్ అనేది చేసుకోరి. ఓయూ అని రాకపోతే లోకల్ అనే వస్తది. సో, ఇది లోకల్ అనే ఉంటది. ఎందుకంటే మనకిక్కడ అన్నీ గూడా తెలంగాణ లోపలనే చదివినాం కాబట్టి లోకల్ అనే ఉంటది. సో, ఇక్కడ సేవ్ అండ్ అప్డేట్ అని చెప్పి కొట్టుర్రి. సేవ్ అండ్ అప్డేట్ అని కొట్టుడుతోటి మీకు ఇక్కడ 2 యారోస్ వస్తాయి. సో, ఈ 2 యారోస్ లోపల ఏందంటే ఒక యారోనేమో బ్యాక్ తీసుకుపోతది. ఒక యారోనేమో ఫ్రంట్ తీసుకుపోతది. సో, మనం ఇవి సేవ్ అండ్ అప్డేట్ కొట్టినాం కాబట్టి మన డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితాయి. ఆఫ్టర్ దట్ మనకేందంటే అడ్రెస్ డీటెయిల్స్
ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, నెక్స్ట్ అనేది కొడతాం మనం. నెక్స్ట్ అనేది కొట్టుడు తోటి మనకు నెక్స్ట్ పోర్టల్ ఓపెన్ అయితది ఇట్లా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇక్కడ దీన్ని టిక్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, దీన్ని మనం టిక్ పెట్టుకోవాలి. సో, ఈ 2 అడ్రెస్‌లు సేమే మనకు. పర్మనెంట్ అడ్రెస్సును ఇవి సేమ్ ఉంటే సేమ్. ఓకేనా? సో, మనకు ఏదైతే లైక్ కరస్పాండెంట్ ఇదేమో పర్మనెంట్ అడ్రెస్. ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ ఇక్కడ ఇయ్యాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మీరు ఒకవేళ వేరే లైక్ వేరే దగ్గర ఉంటున్నట్టయితే సో, కరస్పాండెన్స్ అంటే మీరు లైక్ కరస్పాండెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సింపుల్లీ మీకు ఏదన్నా లైక్ డీటెయిల్స్ కావాలంటే ఏ అడ్రెస్‌ని లైక్ ఏ అడ్రెస్‌కి వెళ్తే మీరు మీట్ అయితారనేది ఇది కరస్పాండెంట్ అడ్రెస్ అన్నట్టు. ఓకేనా? సింపుల్లీ ఏందంటే మీరు ఏదైతే ఉంటున్నారో ఆ అడ్రెస్ ఇది. అండ్ ఏదైతే పర్మనెంట్ అడ్రెస్ ఉంది చూసిర్రా ఇది ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్. ఓకేనా? సో, ఒకవేళ మీ 2 అడ్రెస్ సేమ్ అయిన సిట్యుయేషన్ లోపల సేమ్ అడ్రెస్ ఇచ్చేసుకోరి. అండ్ ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ ఇచ్చినా కూడా పెద్ద ఏం ప్రాబ్లమ్ ఏం కాదు. ఓకేనా? సో, మనకు అడ్రెస్ అనేది ఎక్కడ ఉంటదంటే ఆధార్ కార్డ్ లోపల ఉంటది. సో, హౌస్ నంబర్ ఉంటది. మన డిస్ట్రిక్ట్ ఉంటది. మన స్టేట్ అయితే ఉంటది. మన మండల్ అయితే ఉంటది. దాంతోటి పిన్ కోడ్ అయితే ఉంటది. సో, ఆ డీటెయిల్స్ ఉన్నట్టుగా ఇక్కడైతే ఇచ్చేసుకోరి. ఓకేనా? సో, మన కంట్రీ అనేది డిఫాల్ట్‌గా ఇండియా ఉంటది. స్టేట్ అనేది డిఫాల్ట్‌గా తెలంగాణ ఉంటది. అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏందనేది సెలెక్ట్ చేసుకొని మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసుకోరి. అండ్ మన మొబైల్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తది. ఎందుకంటే మనం స్టార్టింగ్ లోపల ఇచ్చినాం కాబట్టి. అండ్ ఫోన్ నంబర్ అనేది సో, ఇక్కడ మనకి ఇక్కడ ఫోన్ అని చూసినావా? ఈ మొబైల్ నంబర్ ఏమి అవసరం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఈమెయిల్ ఐడీ అనేది డిఫాల్ట్‌గా వస్తది. మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఇచ్చినాం కాబట్టి. సో, ఈ డీటెయిల్స్ అనేది నువ్వు ఎప్పుడైతే దీన్ని టిక్ చేస్తావో ఈ డీటెయిల్స్ అనేది మనకు ఎప్పుడైతే దీన్ని నువ్వు ఇక్కడ టిక్ చేస్తావో చూసినావా? సో, కరస్పాండెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అని చెప్పి సో, అడ్రెస్ అనేది ఇక్కడ కరస్పాండెంట్ అడ్రెస్ ఇదనేది సేమ్ అనేవి వస్తాయన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం అప్లికేషన్‌ని ఫిల్ చేయాలి. సో, త్రూ థీస్ ప్రాసెస్ మనకు అప్లికేషన్ అంతా కూడా అయిపోతది. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద టిక్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, దీన్ని టిక్ పెట్టుకొని సేవ్ అండ్ అప్డేట్ కొట్టుకో. సేవ్ అండ్ అప్డేట్ కొట్టుడు తోటి మనకేమైతదంటే డీటెయిల్స్ అనేవి సేవ్ అయితాయి. సో, డీటెయిల్స్ అనేవి సేవ్ అయిన తర్వాత ప్రివ్యూ అండ్ ఫైనల్ సేవ్. నీకనేది ప్రివ్యూ అండ్ ఫైనల్ సేవ్ మీద కొట్టుడుతోటి నీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపెడతది. చూపెట్టుడుతోటే ఫైనల్ సేవ్ అయితే నీకు డీటెయిల్స్ చూపెడతది. సేవ్ అండ్ అప్డేట్ అని వస్తది. అప్పుడు కూడా సేవ్ అండ్ అప్డేట్ అనుడుతోటే నీకు సేవ్ అయితదన్నట్టు. సో, అక్కడేందంటే నీకు ఒకసారి డాక్యుమెంట్స్ ఈ డీటెయిల్స్ అనేవి నువ్వు పంపిన తర్వాత ఏవైతే మనం ఇక్కడ ఇచ్చినాం కదా! అప్లికాంట్ డీటెయిల్స్ కావచ్చు, అకాడమిక్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రెస్ డీటెయిల్స్ కావచ్చు. సో, నువ్వు ఒకసారి ఇచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఏముండదు. ఓకేనా? సో, అదొకసారి మైండ్‌లో పెట్టుకోరి. దాని తర్వాత మేబీ మనకు ఆప్షన్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉంటది కావచ్చు గానీ, ఇప్పుడైతే ఏమైతే లేదు. కాబట్టి దీన్ని మీరు సో, గుర్తుపెట్టుకొని లైక్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఇయ్యిర్రి. సో, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రివ్యూ అండ్ ఫైనల్ సేవ్ అనుడుతోటే నీకు ఒకసారి ఫోల్డర్ అనేది ఇట్లా చూపెడతదన్నట్టు. లైక్ ఎట్లా అంటే నీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇట్లా చూపెడతది. ఓకేనా? సో, ప్రివ్యూ చూపెడతది. దాని తర్వాత నువ్వు సేవ్ అండ్ అప్డేట్ అనుడుతోటే సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ అనుడుతోటే ఫైనల్‌గా నీకు సబ్మిట్ అయిపోతది. సో, ఒకసారి నువ్వు ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని కంప్లీట్ చేసిన తర్వాత ఓకేనా? సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని నువ్వు కంప్లీట్ చేస్తావు కదా! సో, లైక్ లైక్ సబ్మిట్ చేస్తావు కదా! అప్లికేషన్ డీటెయిల్స్ ఇస్తావు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తావు, అడ్రెస్ డీటెయిల్స్ ఇస్తావు. ఇచ్చుడుతోటే మనకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటది. ఓకేనా? సో, ఒకసారి నువ్వు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసుడుతోటే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటది. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలంటే ఎట్లా అప్‌లోడ్ చేయాలంటే నీ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ అన్నట్టు. సో, ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంది మరి అనంటే లైక్ క్యాస్ట్ కావచ్చు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఒకవేళ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావచ్చు, ఎస్ఎస్‌సి మెమో కావచ్చు అండ్ ఇంటర్ మెమో కావచ్చు. ఎస్ఎస్‌సి మెమో అడగకపోయినా కూడా ఇంటర్ మెమో అనేది అడుగుతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ర్యాంక్ కార్డ్ అడుగుతది ఎంసెట్‌కి సంబంధించి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. ఫోటో అనేది నీకు అరౌండ్ 20 కేబీ ఉండాల్సుంటది. 20 కేబీ ఉన్నప్పుడు మాత్రమే ఫోటో తీసుకుంటది. లైక్ సిగ్నేచర్ అనేది 10 కేబీ మాత్రమే ఉండాలి. ఫోటో 20 కేబీ ఉండాలె. సిగ్నేచర్ 10 కేబీ మాత్రమే ఉండాలె. సో, ఏ ఫార్మాట్ లోపల ఉండాలె ఫోటో సిగ్నేచర్ అంటే జిఫ్ కావచ్చు, జేపీజీ కావచ్చు ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌ల ఉండాల్సుంటదన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు సర్టిఫికేట్స్ ఈ ర్యాంక్ కార్డ్ కావచ్చు, క్యాస్ట్ ఇన్‌కమ్‌లు కావచ్చు. సో, ఇవన్నీ ఏ ఫార్మాట్‌లో ఉండాలి అనంటే మనకి పీడీఎఫ్ కావచ్చు, డాక్ కావచ్చు, డాక్స్ ఓకేనా? సో, డాక్స్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల ఉండాలి. మాక్సిమం ఫైల్ సైజ్ అనేది 200 కేబీ ఉండాల్సుంటదన్నట్టు. సో, 200 కేబీ లోపల మనమైతే అప్‌లోడ్ చేయాల్సుంటది ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, మనం ఇక్కడ చూసుకుంటే మనము డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసినాం. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుడుతోటి మనకేందంటే పేమెంట్ ఓకేనా? అప్డేట్ పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాలి. సో, మీరు ఒకవేళ ఓసీ అయితేనేమో
ఓసీ అండ్ బీసీ అయితేనేమో 2500 ప్లస్ చార్జెస్ ఉంటాయి. అండ్ బీసీ ఆర్ లైక్ ఓసీ అండ్ బీసీ అయితేనేమో 2500 ప్లస్ చార్జెస్ ఉంటాయి. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ ట్రైబల్ అనుకో మీకు 2000 రూపీస్ ప్లస్ చార్జెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం పేమెంట్‌ని పే చేయాల్సి ఉంటది. త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ మనకి. సో, లైక్ వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్స్‌ని చూజ్ చేసుకొని పే చేసేసేయాలి. అండ్ ఆఫ్టర్ దిస్ మనం చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇది అయిపోయిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు పేమెంట్ అయిపోవుడుతోటే మనకేమని చూపెడుతది కదా అంటే లైక్ వ్యూ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, లేకపోతే మనం ఇక్కడికెళ్ళి కూడా లైక్ పేమెంట్ అయిపోవుడుతోటే ఫోర్త్ స్టెప్‌కి పోవాలి. ఫోర్త్ స్టెప్‌ల వ్యూ అప్లికేషన్ ఫార్మ్ అనుడుతోటి మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే చూపెడతది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఏం చేయాలి కదా అంటే హార్డ్ కాపీ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో, హార్డ్ కాపీ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఒక ప్రింట్ ఔట్ అనేది తీసుకోవాలి. సో, ప్రింట్ ఔట్ అనేది తీసుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ ఔట్ తీసుకొని హార్డ్ కాపీ ఉంటది చూసినావా? సో, ఆ ప్రింట్ ఔట్‌ని ప్లస్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేయాలన్నట్టు. ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి తీసిన జిరాక్స్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు నీకు ఎస్ఎస్‌సి మెమో ఉంటది. సో, మనం ఏందంటే అనెక్స్చర్ 2 లోపల మనకు అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ లోపల నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసిన. సో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ వీడియో ఒకసారి చూడుర్రి. కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటది. మీకు ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, ఆ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన వీడియో చూసిన తర్వాత నీకు సో, ఏమేమి పంపాల్సి ఉంటది హార్డ్ కాపీస్ లాగా అనేది ఉంటదన్నట్టు. సో, ఎక్కడికి పంపాలి అంటే మనం ఏం లేదు సింపుల్‌గా నువ్వు ఏదైతే అప్లికేషన్ చేసుకుంటావో చూసినావా? అది ప్రింట్ ఔట్ తీసుకో. ప్రింట్ ఔట్ తీసుకొని కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అనెక్స్చర్ 2 లోపల డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఒకటి ఉంటదన్నట్టు. సో, నీ ఎస్ఎస్‌సి మెమో కావచ్చు, ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 12థ్ దాకా బోనాఫైడ్స్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో, ఎస్ఎస్‌సి మెమో, క్యాస్ట్, ఇన్‌కమ్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇవన్నిటిని కూడా నువ్వేందంటే ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్స్‌ని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని, ఆ జిరాక్స్ కాపీని మనమైతే పోస్ట్ చేయాల్సి ఉంటది. అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ ఓపీడీ బ్లాక్ అని చెప్పి దానికి నువ్వు పోస్ట్ చేయాల్సి ఉంటది. లేకపోతే నువ్వు నిమ్స్‌కెళ్ళి లైక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే అసోసియేట్ డీన్ బ్లాక్ లోపల అకాడమిక్ 2 బ్లాక్‌ల సెకండ్ ఫ్లోర్‌కెళ్ళి నువ్వైతే ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? డైరెక్ట్‌గా పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయొచ్చు. సో, ఎప్పటి వరకు టైం ఉంది మనకంటే జూలై 2 లైక్ 2025 5 పీఎం వరకు మనమైతే ఈ డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేయొచ్చు. సో, నువ్వు పోస్ట్ త్రూ పంపితే స్పీడ్ పోస్ట్ పంపు. సో, వాళ్ళకైతే రీచ్ అయిపోతది. సో, అట్లయితేనే నువ్వు అప్లికేషన్ చేసుకున్న దానికి ఏదన్నా హెల్ప్ అయితది. సో, నువ్వు ఒకవేళ అప్లికేషన్ చేసుకొని ఇవి పంపకపోతే మాత్రం మనం ఎట్లాంటిదైతే ఏం చేయరాదు. ఓకేనా? ఓల్డ్ ఓపీడీ బ్లాక్ లోపల సెకండ్ ఫ్లోర్ లోపల అకాడమిక్ 2 లోపల అసోసియేట్ డీన్ దగ్గరికి మనమైతే ఈ డాక్యుమెంట్స్‌ని పంపాలి. సో, ఇది. అండ్ ఆఫ్టర్ థట్ మనం చూసుకుంటే మనకి ఫైనల్‌గా ఏందంటే ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అన్నాం. సో, ప్రింట్ అప్లికేషన్ అనేది చేసి పంపుతాం. ఓకేనా? సో, ఇట్లా మనం ప్రాసెస్ అయితే అయిపోతది. సో, ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేసుకున్నాం. అండ్ ఆ వీడియోనైతే చెక్ చేయిరి. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. ఆ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.